దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మేల్కొల్పు ప్రార్థన సహవాసమునకు స్వాగతం, ఆహ్వానము తెలియజేస్తున్నాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమును బట్టి ఈ దినపు ఆశీర్వాదములు శుభములు మీకు తెలియపరుస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మరొక పర్యాయము ఈ విధంగా క్రీస్తు నామమును బట్టి మనము కలుసుకొని, క్రీస్తు నామమును బట్టి మనం కూడుకొని, క్రీస్తు నామమును బట్టి ఆయన మాటలను ధ్యానించుట ఎంతో సౌభాగ్యము, ఎంతో దీవెన. ప్రియ సహోదరుడా, ఉదయము నీ రోజు ప్రారంభించబడుతుంది. నీకు పగలు ఇవ్వబడింది, వెలుగు ఇవ్వబడింది. నీ సూర్యుడు నీ కొరకు ఉదయించాడు. నీ సూర్యుడు మరి ప్రకాశించడానికి ఉల్లసించి పరిగెత్తుతూ ఉన్నాడు. నీ కొరకు ప్రకాశించడానికి ఉల్లసించి పరిగెత్తుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము నువ్వు కూడా పరిగెట్టాలి. ఎలా? కాలంతో పరిగెట్టాలి, పరిస్థితులతో పరిగెట్టాలి, చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణం, నీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా పరిగెట్టాలి. నీ పనులలో పరిగెట్టాలి. నువ్వు ఏదైతే గురిని ఏర్పరచుకున్నావో గురి కొరకు పరిగెట్టాలి. ఏదైతే లక్ష్యము కొరకు నువ్వు ఆరాటపడుతున్నావో దాని కొరకు పరిగెట్టాలి. అన్ని విషయాల్లో నువ్వు పరిగెట్టవలసిన వాడవే అన్నా. ఇంత ప్రయాస కలిగి నువ్వు పరిగెచ్చినా మరి గమ్యాన్ని చేరుకుంటావని కానీ, లక్ష్యాన్ని చేరుకుంటావని కానీ, మరి ఈ రోజంతటిని కూడా మరి సుఖప్రదముగా నీవు ముగించగలుగుతావని కానీ, ఉదయం ఉన్నటువంటి పరిస్థితులు నీకు సాయంత్రం ఉంటాయని కానీ ఏమాత్రం కూడా భరోసా లేదు. ఈ క్రమంలో నీకు సహాయపడేవాడు కూడా ఎవడు ఉండడు. నీ నుండి ఎవడైనా సహాయం పొందుకోవడానికి తమ ఇష్టత చూపిస్తారేమో కానీ నీకు సహాయపడడానికి ఎవడు ముందుకు రాడు. అయితే ఈ ప్రయాస ఉదయముననే నువ్వు మొదలు పెడుతున్నావు కదా, మరి ఈ ప్రయాస కడవరకు సజావుగా జరిగి సాయంత్రము అంటే నీ డే ఎండ్ అయ్యేటప్పటికీ సుఖప్రదంగా, మేలుకరంగా, మరి ఒక సంతృప్తితో ముగించబడాలి అంటే ఈ ఉదయముననే నువ్వు ఇలాగా ప్రభుని అడగాలి. ప్రభువా, నన్ను ఆ దరికి నడిపించుమయ్యా, ఏ దరికి? ఉదయం అనేటువంటి ఈ దరి నుండి సాయంత్రం అనేటువంటి ఆ దరికి నీ కొరకు సూర్యుడు ఉదయించి ఉల్లసించి పరిగెడుతున్నాడు ప్రకాశించటానికి. కాలము పరిగెడుతోంది. కాలము ఏమీ కూడా ఒక్క సెకండ్ కూడా ఆలస్యించేది. నీ గడియారంలో ముళ్ళు ఆగుతుందేమో కానీ కాలం ఆగదు. నీ గడియారంలో బ్యాటరీ ఆగిపోయి నీ గడియారం ఆగిపోవచ్చేమో కానీ కాలం ఆగదు. నువ్వు మళ్ళా గడియారంలో బ్యాటరీ తీసుకొచ్చి నీ గడియారాన్ని మళ్ళా ఆ టైంకి నువ్వు సెట్ చేసుకోవాలి. దాన్ని ఎక్కడ ఆగిపోయిందో దాన్ని అక్కడ ఉంచేయడం కాదు. మళ్ళీ అది నువ్వు బ్యాటరీ వేసే టైంకి సమయం ఎంత అని నువ్వు మరొక వాచ్ని, మరొక టైంని, మరొక కంపారిజన్ చేసుకుని లేదా దాన్ని బేస్ చేసుకుని టైం సెట్ చేసుకోవాల్సిందే. అరే గడియారం ఆగిపోయింది కదా అని టైం ఆగిపోదు, బ్యాటరీ ఆగిపోయింది కదని టైం ఆగిపోదు, అది పరిగెడుతూనే ఉంటుంది. ఇంతటి స్పీడ్, ఇంతటి వేగము కలిగినటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నీ పనులు ప్రారంభిస్తున్నావు. దాన్ని కొనసాగించాలి అంటే ప్రారంభించి ఉదయము అనేటువంటి ఈ దరి నుండి సాయంత్రం అనేటువంటి ఆ దరి వరకు నువ్వు ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటావు, ఎన్నో పనులు చక్కబెడుతుంటావు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటావు. నీ ఇంటిలో నీవే అనేక పనులు చేస్తూ ఉంటావు. నీ గృహ నిర్వహణలో అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి నువ్వు పరిగెడుతున్నటువంటి పరుగే ఈ దరిని, ఉదయం అనేటువంటి ఈ దరిని ప్రారంభించి సాయంత్రం అనేటువంటి ఆ దరికి నీ ప్రయాణం కొనసాగుతోంది. ప్రభు అంటున్నాడు మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనములో, ఆ దరికి పోదమని వారితో చెప్పగా, ఆ దరికి పోదమని. ఆయన అప్పటి వరకు ఆ బోట్లో లేడు, ఆ నావలో లేడు. ఆ నావలోకి ఆయన వచ్చిన తర్వాత యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏమిటంటే, ఆ దరికి మనం పోదుమని. అప్పటి వరకు దిశ, నిర్దేశము, గమ్యము, లక్ష్యము, ప్రయాణము కొనసాగలేనటువంటి పరిస్థితుల మధ్యలో కొట్టిమొట్టాడుతున్నటువంటి ఆ నావ యేసుక్రీస్తు వారు ఆ నావలోనికి ఎక్కడంతోనే ఆ దరికి అది వెళ్ళడం జరిగింది. నీవు కూడా నీ నావలోనికి ఆయన్ని ఆహ్వానించి ఈ నావలో ఆయన కూర్చుండబెట్టి, నీ నావలో, నీ జీవితం అనేటువంటి నావలో, నీకు ఇవ్వబడినటువంటి ఈ రోజు అనేటువంటి నావలో, నీకు అనుగ్రహించబడుతున్నటువంటి కాలం అనేటువంటి నావలో ఆయన్ని నీతో పాటు ఉంచుకుని
ప్రభు నన్ను ఏం చేయమంటావని ఒకసారి అడుగు. అప్పుడు ప్రభు అంటాడు, ఆ దరికి పోదాం పదా అంటాడు. ఆ దరికి పోదామంటే నీ ప్రయాణమును ఆయన సుఖప్రదం చేయబోతున్నాడు. నీ ప్రయాణమును ఆయన క్షేమం చేయబోతున్నాడు. నీ ప్రయాణమును నువ్వు చేరుకోవడానికి, నీ లక్ష్యమును నువ్వు చేరుకోవడానికి, నీ గమ్యము నువ్వు చేరుకోవడానికి, నీ గురి నువ్వు చేరుకోవడానికి అని నీ తోడుండి నడిపిస్తానంటున్నాడు. కాబట్టి ఉదయం అనేటువంటి ఈ ధరినే నువ్వు ప్రారంభించి క్రీస్తు వారిని నీ నావలోనికి ఎక్కించుకుని సాయంత్రం అనేటువంటి ఆ దరికి నువ్వు చేరు పర్యంతము ఆయన నీ నావలోనే ఉంచుకుని నీ ప్రయాణమును కొనసాగించు. ఈ రోజంతా నీకు అద్భుతంగా, మహాద్భుతంగా, క్షేమంగా, సౌభాగ్యకరంగా జరుగుతుంది. చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగల దేవ, మాకు ఇచ్చినటువంటి ఈ రోజును బట్టి మీకు స్తోత్రాలు, ఈ దినమును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఉదయం అనేటువంటి ఈ దరి నుండి సాయంత్రం అనేటువంటి ఆ దరికి మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళేటప్పుడు మేము ఎన్నో దాటుకుని వెళ్ళాలి. సమయముతో పోటీ పడాలి, కాలముతో పోటీ పడాలి, ఇదిగోనైనా పరిస్థితులతో పోటీ పడాలి, ఇదిగోనైనా మాకు ఉన్నటువంటి ఒత్తిళ్లతో పోటీ పడాలి, మాకున్నటువంటి సమస్యలతో పోటీ పడాలి, మాకున్నటువంటి ఇబ్బందులతో పోటీ పడాలి, మాకున్నటువంటి సవాళ్లతో పోటీ పడాలి. ఇదిగో ప్రభా, నన్ను ఒక్కడిగా నేను దానిని హ్యాండిల్ చేయలేనయ్యా. నా నావలో నీ ఉండు నాయన. ఈ దారి నుండి ఆ దారికి వెళ్ళడానికి నీ తోడు నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి. ఇదిగో ప్రభా, ఉదయముననే నా నావలోనికి నేను స్వాగతిస్తున్నాను అయ్యా. నా నావలో మీరు ఆశీనులు కండి, నన్ను ఆ దారికి నడిపించండి నాయన. సుఖప్రదమైనటువంటి ప్రయాణం నాకు ఇవ్వండి, మేలుకరమైనటువంటి ప్రయాణం నాకు ఇవ్వండి. ఇదిగో ప్రభు, ఈ తీర్మానం చేసుకుని నేను ఎవరైతే స్వాగతిస్తున్నారో వారందరి జీవితాల్లో మీరు ఉండండి. ఈ దరి నుండి ఆ దరికి సుఖప్రదంగా నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.